కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాలిటిక్స్ లో సైలెంట్ అయ్యారా? కారు పార్టీ క్యాడర్ కు అందుబాటులో లేకపోవడానికి కారణాలేంటి? ఆగస్టులో దూకుడు పెంచుదామని గతంలో ప్రకటించిన కమలాకర్ ఇంకా కామ్గానే ఎందుకున్నారు? కమలాకర్ వ్యవహార శైలి అర్థం కాక క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొందా? ఇంతకీ ఆ మాజీ మంత్రి స్ట్రాటజీ ఏంటి? వాజ్ ది స్టోరీ? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయంగా హంగామా చేసినప్పుడు మంత్రి, ప్రస్తుత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కనీసం పార్టీ కార్యకర్తలకు కూడా పెద్దగా అందుబాటులో ఉండటం లేదు. కారు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత నుంచి ఎక్కువగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఇటీవల ఫారెన్ టూర్ వెళ్లొచ్చారు. గంగుల కమలాకర్ మౌనంపై పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. దీని వెనుక స్ట్రాటజీ ఉందనే పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గంగుల కమలాకరే ముందుగా పార్టీ మారొచ్చన్న ప్రచారం జరిగింది. హస్తం పార్టీలో జాయిన్ అవ్వచ్చని అందరూ అనుకున్నారు. కానీ గంగుల కమలాకర్ మాత్రం పార్టీ మారలేదు. తాను కేసీఆర్ తోనే ఉంటారని ప్రకటించారు. ఈ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరకపోవడానికి పలు కారణాలున్నాయని లోకల్ టాక్. గంగుల కమలాకర్ కాంగ్రెస్ లో చేరికను ఇద్దరు మంత్రులు వ్యతిరేకిస్తున్నారట. ఇటు శ్రీధర్బాబు, అటు పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారనే సమాచారం. గంగుల కమలాకర్ దూకును తట్టుకోవడం కష్టమని, అందుకే జాయినింగ్ ను వద్దన్నట్టు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే సమయంలో గంగుల కమలాకర్ కూడా కాంగ్రెస్ లోకి వెళ్లడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదన్న చర్చ కూడా సాగుతోంది. పార్టీలో చేరితే మంత్రి పదవి ఇవ్వరు కదా అని బీఆర్ఎస్ లోని తన సన్నిహితులతో అన్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నిధులు లేవని, అభివృద్ధికి ఫండ్స్ ఇవ్వడం కష్టమనే విషయాన్ని ప్రస్తావించారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. హస్తం పార్టీలో చేరితే ఎలాంటి ప్రయోజనం ఉండదని, బీఆర్ఎస్ లో కొనసాగడమే బెటర్ అని భావించారట. ఆగస్టు వరకు ఎదురు చూద్దామని, ఆ తర్వాత రాజకీయంగా దూకుడు పెంచుదామని అన్నారని వినిపిస్తోంది. అయితే ఆగస్టులో 20 రోజులు గడిచిపోయింది. మరో 10 రోజులు మాత్రమే మిగిలింది. గంగుల కమలాకర్ మాత్రం మౌనం వీడటం లేదు. ఈ మాజీ మంత్రి వ్యవహార శైలి అర్థం కాక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల తన వ్యాపారాలపైన ఎక్కువగా దృష్టి పెట్టినట్లు క్యాడర్ లో చర్చ జరుగుతోంది. గ్రానైట్, హోటల్, ఫార్మా, రియల్ ఎస్టేట్ బిజినెస్ ల విస్తరణపై తన బంధువులు, సన్నిహితులతో చర్చించినట్టు సమాచారం. కరీంనగర్ అభివృద్ధిపైన ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చిన తర్వాత రాజకీయ విమర్శలు చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నారట. గంగుల కమలాకర్ క్యాడర్ కు ఎప్పుడు అందుబాటులోకి వస్తారు? పొలిటికల్ సైలెన్స్ ను బ్రేక్ చేసి కాంగ్రెస్ సర్కార్ పై ఎప్పుడు అటాక్ ప్రారంభిస్తారో చూడాలంటోంది కారు పార్టీ క్యాడర్.